హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బెల్లం పరమాన్నం చేస్తున్నానండి. పాలు విరిగిపోకుండా ఎంతసేపు ఉన్నా పరమాన్నం చిక్కబడిపోకుండా ఉండేలా నేను ఈరోజు చేసి చూపించబోతున్నాను. ఇంట్లో పాలు ఉన్నప్పుడల్లా నేను చేసేస్తూ ఉంటానండి. పరమాన్నాన్ని ఏ విధంగా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. పరమాన్నం చేయడానికి నేను ఇంట్లో రెగ్యులర్గా వాడే పిఎల్ రైస్నే తీసుకుంటున్నానండి. పరమాన్నం చేయడానికి ఎప్పుడు కూడా సన్న రైస్ కంటే ఇంట్లో ఇలా వాడుకునే పిఎల్ రైస్ అయితే బాగుంటుంది. ఈ రైస్ని అయితే నేను చిన్న కప్పుతో 3/4 కప్పు తీసుకున్నాను. మనం పరమాన్నం చేసినప్పుడు ఎక్కువగా అవుతుంది, అందుకే రైస్ అయితే ఎక్కువ తీసుకోక్కర్లేదు. 3/4 కప్పు బియ్యం, 1/4 కప్పు పెద్ద సగ్గు బియ్యం తీసుకుంటున్నానండి. సగ్గు బియ్యంతో సహా 1 కప్పు బియ్యం, సగ్గు బియ్యం కలిపి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఇందులోకి బియ్యాన్ని, సగ్గు బియ్యాన్ని కూడా వేసేసుకుని 2 సార్లు శుభ్రంగా కడిగేసి వాటర్ అంతా కూడా తీసేసుకోవాలి. నేను చేసే పరమాన్నం పాలు విరిగిపోకుండా ఉంటుందండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఎంతసేపు అయినా కూడా చిక్కబడకుండా ఉంటుంది, బాగుంటుంది. మీరు పూజలప్పుడు చేసుకోవడానికి కూడా బాగుంటుందండి. నేను ఇంట్లో పాలు ఉన్నప్పుడల్లా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా పరమాన్నం చేసేస్తూ ఉంటాను. వాటర్ అంతా తీసేసాను, 2 సార్లు శుభ్రంగా కడిగి ఇందులోకి ఇప్పుడు 1 కప్పు బియ్యం, సగ్గు బియ్యం తీసుకున్నాం కాబట్టి 1 కప్పుకి 2 కప్పులు వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టేస్తే బియ్యం, సగ్గు బియ్యం కూడా నానిపోతాయి. నానితే మనకి త్వరగా అన్నం, సగ్గు బియ్యం కూడా ఫస్ట్ నీటిలో ఉడికించుకోవచ్చండి, ఉడికిపోతుంది. మీకు ఇంకా క్విక్ కావాలంటే కుక్కర్లోనే పెట్టచ్చు. ఎప్పుడు చేసినా నేనైతే ఇలా గిన్నెతోటే చేసేస్తాను. నానబెడతాం కాబట్టి త్వరగానే ఉడికిపోద్ది. పావు గంట తర్వాత స్టవ్ వెలిగించి ఈ బియ్యాన్ని, సగ్గు బియ్యం నానబెట్టి ఉంచాం కదా గిన్నెలో, ఈ గిన్నెని పెట్టి ఒక మీడియం ఫ్లేమ్లో మనం ఒక 7-8 నిమిషాలు ఉడికిస్తే అప్పుడు పాలు పోసుకోవచ్చండి. ఇప్పుడు పక్క స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నె తీసుకుని అందులో 1 కప్పు బియ్యం, సగ్గు బియ్యం తీసుకున్నాను కాబట్టి 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను. 1/2 లీటర్ని అయితే నేను కప్పుతో కొలుస్తున్నాను. 1/2 లీటర్ పాలు ఈ కప్పుతో 2 కప్పులన్నర పాలు అవుతున్నాయండి. ఈ పాలను పక్క స్టవ్ మీద వెలిగించుకుని లో ఫ్లేమ్లో మరిగిస్తే బాగా మరుగుతాయి. అప్పుడు ఈ బియ్యం ఉడికిన తర్వాత ఈ పాలని పరమాన్నంలో వేసేసుకోవచ్చు. ఇవి గేదె పాలండి, ప్యాకెట్ పాలు అయినా సరే పర్వాలేదు. ఫ్యాట్ ఉన్న పాలు అయితే పరమాన్నం టేస్ట్గా ఉంటుంది. ఎనిమిది నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను, చూడండి. అన్నం, సగ్గు బియ్యం కూడా సగం పైనే ఉడికిపోయాయి. వాటర్ అంతా కూడా దగ్గరికి ఇంకిపోయింది. 1 కప్పుకి 2 కప్పులు వాటర్ వేసాం. అలాగే పక్క స్టవ్ మీద పాలు కూడా మరిగిపోయాయి. ఇలా పాలు మరిగించి వేస్తే త్వరగా మనం పరమాన్నం ఈజీగా త్వరగా అయిపోద్ది పచ్చిపాలు కంటే. కాచిన పాలు ఇందులో వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంటే ఇంకా సగ్గు బియ్యం, అన్నం కూడా ఇంకా బాగా ఉడుకుతుందండి. హాఫ్ కుక్ అయింది. పాలు వేసిన తర్వాత మిగిలిన రైస్ కూడా కుక్ అయిపోద్ది. పక్క స్టవ్ మీద పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ముందు కొబ్బరి ముక్కలను వేస్తానండి. ఈ పరమాన్నంలో పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చిన్న కొబ్బరి చెక్కని నేను బ్రౌన్ పార్ట్ తీసేసి చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకుంటున్నాను. మీరు కొబ్బరి కూరైనా వేసుకోవచ్చు, నేనైతే కొబ్బరి ముక్కలను వేస్తున్నానండి. పచ్చి కొబ్బరి అయితే బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి ముక్కలు ఇవి బ్రౌన్ పార్ట్ తీసేసి చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసుకున్నాను. ఈ కొబ్బరి ముక్కల్ని ఇప్పుడు ఈ నెయ్యిలో ముందు 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు. నేను డ్రై ఫ్రూట్స్ బాదం, జీడిపప్పు, కిస్మిస్ తీసుకున్నానండి. బాదం, జీడిపప్పుని అయితే ముక్కల కింద కట్ చేశాను. ఇవి కూడా ఈ నేతిలో వేయించేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేను పరమాన్నం అయితే ఇంట్లో అస్తమాట చేస్తూ ఉంటానండి. స్వీట్ ఎప్పుడన్నా చేయాలన్నప్పుడు
పిల్లలకి ఇష్టంగా తింటారు ఈ పరమాన్నాన్ని. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆపించేసిన తర్వాత బెల్లాన్ని వేసుకోవాలండి. 1 కప్పు బెల్లం వేసాను ఫస్ట్, తర్వాత 1/2 కప్పు వేస్తున్నాను. 1 కప్పు బియ్యం, సగ్గు బియ్యానికి 1.5 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. అలాగే 6 యాలకులు పొడిని చేశాను. ఈ పొడిని కూడా ఇందులో వేసేసుకొని, అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసేసుకొని కలుపుకుని పక్కన పెట్టేసుకుని 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే పరమాన్నం ఇంకా కొంచెం దగ్గర పడి చాలా బాగుంటుందండి. ఇలా మీరు ముందే రైస్ని, సగ్గు బియ్యాన్ని కూడా వాటర్లో ఉడికించి తీసుకుంటే మనకి పాలు విరిగిపోకుండా వస్తుంది. అలాగే స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు బెల్లాన్ని వేయాలి. స్టవ్ ఆఫ్ చేయకుండా బెల్లాన్ని వేస్తే పరమాన్నం విరిగిపోద్ది. అలా కాకుండా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అన్నం ఉడికిన తర్వాత అందులోకి బెల్లం తురుము వేసేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ని, అలాగే యాలకుల పొడిని కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకొని 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో ఈజీగా ఈ పరమాన్నాన్ని అయితే విరిగిపోకుండా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియోనైతే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.